ఒక ప్రవచనం జరుగుతోంది, వినాలనేది కూడా కోరికే కదా, ఉండొచ్చు. లేకపోతే ఎలా జరుగుతుంది? ఓ మంచి పుస్తకం చదవాలి, ఇది కోరికే ఉండొచ్చు. ఓ దేవాలయానికి వెళ్ళాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, అది కోరికే ఉండొచ్చు. సద్వాసన అంటే ఇది. సినిమాలకు వెడదాం, షికార్లకు వెడదాం, విహారయాత్రలు చేద్దాం, కోడి పందాలు ఆడదాం, ఇది దుర్వాసన అంటే ఇది. అది వాసనే, ఇది వాసనే అని వాసనలు అన్నీ వదిలేయవలసిన అవసరం లేదు. ఇక్కడ మంచి వాసనలు అట్టు పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి? మొత్తం అన్నీ వదిలేయాలి. అది అలాగా మొత్తం తర్వాత వదిలితే అన్నీ వదిలేయాలి. ఇక్కడ ఒక మంట మండుతుంటే చూడండి, భోగి మంటలు వేసేటప్పుడు ఒక కర్ర ముందు పట్టుకుంటాం, ఒక కట్టె పట్టుకుని దాన్ని మండే కట్టెల్ని కదుపుతూ ఉంటాం. ఇలాగా కదుపుతూ ఉంటాం, కదిపి బాగా గెంటుతూ ఉంటాం. అందులో చివరికి ఏం చేస్తాం? ఈ కట్టె కూడా అందులో పడేస్తాం. మరి మంట అవ్వాలి కదా పూర్తిగా, మళ్ళీ సగం కాలేదు పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాం. ఏంటి ఆ కట్టెలు కాలడం కోసం, సరిగ్గా కాలడం కోసం, లోపలికి గెంటడం కోసం ఈ కట్టెను ఉపయోగించుకుంటాం. గెంటి అందులో కట్టెలన్నీ కాలేక చివరిలో శ్రీమద్రమారమణ గోవిందా ఇది కూడా అందులో పారేస్తాం. అలాగా ఎప్పుడు సద్వాసన అనే దాంతో దుర్వాసనల్ని మండించి చివరికి సద్వాసనకు కూడా అతీతంగా మనం వెళ్ళిపోవాలి. లేకపోతే ఇవి మళ్ళీ చేదస్తాలు అయిపోతాయి. ఇక్కడ సత్సంగం ఉంటే కానీ నాకేమిటో తోచదండి. గరికపాటి వారు 3 రోజులే మాట్లాడారు, 4వ రోజు మాట్లాడలేదు, నాకు తలనొప్పి వచ్చేస్తుంది అంటే సత్సంగం నీకు పెద్ద మత్తుమంది అయిపోయింది. ఇక్కడ అలా ఉండకూడదు. ఈ చెప్పిన దాన్ని మననం చేసుకోవాలి, దాన్ని నిధిధ్యాసనం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. కానీ గరికపాటి వారు శాశ్వతమా, మనవ శాశ్వతమా? ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు. ఎవరు 16 రోజులు మాట్లాడరు. ఇక్కడ మా పనులు మాకు ఉంటాయి కదా. అందుకే దీని నుంచి ఏం గ్రహించామో అది గ్రహించాలి. కానీ మళ్ళీ ఇది లేకపోతే నేను బతకలేను అంటున్నామంటే అయిపోయినట్టే లెక్క. ఇది అప్పడం పాట. ఇంకో మాట చెబుతున్నారు ఆయన. దీని ఇంకా కొంచెం దాంట్లో ఉండే రహస్యం కూడా చెబుతూ, పాత్రలో పెట్టి వేయిస్తాం కదా అప్పడం, లేదా కుంపట్లో పెట్టి కాలుస్తాం. మౌనముద్ర అనేది ముగియని పాత్రము. ఇప్పుడేమో నూనెలో వేయిస్తున్నారు, నేతిలో కూడా వేయిస్తారు. డబ్బును బట్టి దానికి ఏముంది, నేతిలో వేయిస్తారు. విత్తం ఉంటే ఎన్నైనా చేసుకోవచ్చు అని చేస్తారు, దానికి ఏముంది. అందుకని వేయిస్తా. ఆ పాత్ర ఎలా ఉండాలంటే మూకుడు లాంటి పాత్ర, అది ముగియని పాత్ర. అదేమిటంటే మౌనముద్ర, వీలైనంత మౌనంలో ఉండు. అదే అప్పడాలు వేయించే పాత్ర. దాంట్లో నెయ్యేసి వేస్తారు కదా, వేసుకో. సద్బ్రహ్మ ఘృతమున, దాంట్లో వేసే జ్ఞానాగ్ని చేయ క్రాగు సద్బ్రహ్మ ఘృతమున. జ్ఞానం అనే అగ్ని కింద ఉండాలి. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం. జ్ఞానం పొందుతున్న కొద్దీ లోపల కోరికలు నశిస్తూ ఉంటాయి, వాసనలు నశిస్తూ ఉంటాయి. నిర్మలమైన నిశ్చలమైన తత్వం మీద దృష్టి పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. అప్రయత్నంగానే మనుషులకు దూరంగా వెళ్ళిపోతాం. మంచం దొరికితే పడుకుంటాం, లేకపోతే కాస్త నేల దొరికితే కూర్చుంటాం, నమశివాయలోకి వెళ్ళిపోతాం. ఇదే సాధన.